ప్రైజ్ లార్డ్. గడిచిన ఏప్రిల్ నెలంతా కూడా ప్రభువులు ఎంతగానో కాచి కాపాడి నడిపించారు కదా. మన సమస్యల్లో, పోరాటంలో, కన్నీళ్ళల్లో ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, చేపట్టి పరిశుద్ధాత్మదేవుని నడిపించుకుంటూ ఈ నూతనమైన మే నెలలోనికి నడిపించారు. అందును బట్టి ఆయన స్తుతించండి. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ మే నెల శక్తిని పొందే నెలగా ఉండబోతున్నది. మంత్ ఆఫ్ పవర్. ఈ నెల యొక్క వాగ్దానం లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. మీరు పైనుండి శక్తిని పొందుడి. ఆమేన్. పైనుండి పరలోకం నుండి శక్తిని పొందుడి. మీరు ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి అంటే, శక్తివంతంగా ప్రార్థన చేయాలంటే, విశ్వాస జీవితాన్ని జయకరంగా జీవించాలి అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన దాన్ని జయించుకుంటూ ముందుకెళ్ళాలంటే మనం పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడే శక్తితో మనం నింపబడాలి. పైనుండి శక్తిని మనం పొందుకోవాలి. అందుకనే ఆయన న్యాయాధిపతులకి తన శక్తినిచ్చి, తన అభిషక్తులకి తన శక్తినిచ్చి, మేడగదులు 120 మందికి తన శక్తినిచ్చి అద్భుత కార్యాలు జరిగించారు. జయకరమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపించారు. అద్భుతమైనటువంటి మాత్కార్యాలను, లోకాన్ని తల్లకిందులు చేసినటువంటి కార్యాల్ని వారి ద్వారా జరిగించారు. అదే విధమైన శక్తిని ఈ నెలలో ప్రభు మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి. ఈ శక్తి మీ జీవితంలోనికి ప్రవహించిన తర్వాత మీ యొక్క ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం, పరిచర్య అన్నీ మారిపోబోతున్నాయి. ఆయన తన శక్తితో మిమ్మల్ని నింపి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.